వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల గొంతుక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మంచి సినిమా వాట్సాప్ గ్రూప్ తరపున ఈరోజు మరో సినిమా గురించి చర్చించుకుందాం. యుద్ధం వ్యయంతో కూడిన వ్యవహారం. అది చెల్లించే వాటిలోకెల్లా గరిష్ట మూల్యం మానవ మూల్యమే అని రోజ్ కెంప్ అంటాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్న జాత్యహంకారి ఫాసిస్టు నాజీ హిట్లర్ దురాగతాలను అరికట్టడానికి సోవియట్ సైన్యం ప్రజలు కలిపి 2,70,00,000 మంది ప్రాణాలొడ్డారు. ఒక నియంతను నియంత్రించడానికి ఒక దేశం చెల్లించిన భారీ మూల్యమది. యుద్ధాన్ని సుదూరాల్లోంచి లేక భవిష్యత్తులోంచి చూస్తే అది కొన్ని గణాంకాల సమాహారంగానే ఉంటుంది. కానీ సమీపం నుంచి చూస్తే సమర్చిన ప్రతి జీవితం కూడా తన విషాద గాథను వినిపిస్తుంది. అటువంటి రణరక్తసిక్తమైన సోవియట్ ప్రేమ జంట కథే ది క్రెయిన్స్ ఆర్ ఫ్లయింగ్. ఈ సినిమా దర్శకుడు మిఖైల్ కలటోజోవ్. యుద్ధం ఒక సామాన్య రష్యన్ స్త్రీ జీవితంలో ఎలాంటి విషాదాన్ని తీసుకొస్తుందో చెబుతుంది ఈ సినిమా. స్టాలిన్ యుగానంతరం వచ్చిన అతి ముఖ్యమైన సినిమా ఇది అని విశ్లేషిస్తుంది జోసెఫిన్ వోల్. సోవియట్ దేశం బయట కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించి 1958లో కాన్స్లో పామ్ డియోర్ అవార్డు కూడా ఈ సినిమా గెలుచుకుంది. ఈ సినిమా తరువాత ఇదే తరహాలో బల్లడ్ ఆఫ్ ది సోల్జర్, ఇవాన్స్ చైల్డ్హుడ్ లాంటి సినిమాలు కూడా సోవియట్ ల్యాండ్ నుంచి వచ్చిన అత్యుత్తమ సినిమాలుగా పేరు పొందాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, రెండో ప్రపంచ యుద్ధం సోవియట్ను తలుపు తడుతున్న కాలం అది. అటువంటి కాలంలో బోరిస్ ఒక యువ ఇంజనీరు. అతను వెరోనికా అనే అమ్మాయితో గాఢంగా ప్రేమలో ఉంటాడు. వారి ప్రేమకు అడ్డే లేదు. ఎగిరే కొంగలు వారికి ప్రేరణ. వారు ఎలాంటి పెళ్లి దుస్తులు వేసుకుని వివాహం చేసుకోబోతున్నారో కలలు కంటూ ఉంటారు. అర్ధరాత్రి పూట చాలా ఆలస్యంగా బోరిస్ వస్తే, ప్రేమ అనేది ప్రమాదరహిత మానసిక రోగంలే అని అనుకుంటాడు బోరిస్ తండ్రి ఫ్యోడర్. ఫ్యోడర్ ఆ ఊరిలో పేరైన వైద్యుడు. యుద్ధరంగంలో కూడా వైద్యం చేసి ఉండటాన ఆయనకి చాలా మంచి పేరుంది. ఆ ఇంట్లో బోరిస్ తల్లితో పాటు బోరిస్ అక్క ఇరినా, బోరిస్ కజిన్ మార్క్ కూడా ఉంటాడు. మార్క్కి కూడా వెరోనికా అంటే ఇష్టం. ఆమెను మెప్పించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈలోగా జర్మనీ సోవియట్పై దాడి చేస్తుంది. ప్రభుత్వ పక్షం నుండి పిలుపు రాక మునుపే తన స్నేహితుడు స్టెఫెన్తో పాటు యుద్ధరంగానికి వెళ్ళడానికి దరఖాస్తు పెడతాడు బోరిస్. ఆ సంగతి విని నివ్వెరపోతుంది వెరోనికా. నిజానికి తనపై ప్రేమ ఉన్నట్టే దేశంపై కూడా బోరిస్కి ఉన్న ప్రేమ సంగతి తెలిసిన తరువాత ఆమె ఏమీ చెప్పలేకపోతుంది. వెరోనికా పుట్టినరోజు రోజునే బోరిస్ ఆర్మీలో చేరుతాడు. తన ప్రేయస్ని ఉడుతా అంటూ ప్రేమగా సంబోధించే అతడు ఆమెకు పుట్టినరోజు కానుకగా ఒక ఉడత బొమ్మను ఇస్తూ అందులో ఒక ఉత్తరాన్ని ఉంచుతాడు. కానీ ఆ సంగతి ప్రేమికురాలికి వెరోనికాకి తెలీదు. మొదట్లో కోపంగా ఉన్నా ఆఖరిలో మనసు మార్చుకుని బోరిస్కు వీడ్కోలు పలకడానికి ఆర్మీ కార్యాలయానికి వెళ్తుంది వెరోనికా. కానీ అక్కడ ఇటువంటి చాలామంది వీడ్కోలు చెప్పడానికి వచ్చిన జనాల రద్దీలో బోరిస్ను కలుసుకోలేక బాధతో తిరిగి వస్తుంది. ఇక్కడ అటు బోరిస్ యుద్ధరంగంలో ఉంటే, ఇటు జర్మన్ సైన్యాలు సోవియట్లోని వివిధ నగరాల్లో కూడా బాంబులు వేస్తూ ఉంటాయి. జనాలు కందకాల్లోకి పోయి దాక్కుంటారు. కానీ వెరోనికా తల్లిదండ్రులు వృద్ధులైనందువల్ల తమ అపార్ట్మెంట్ విడిచి వెళ్ళరు. ఒక బాంబు దాడిలో ఆ అపార్ట్మెంట్ కుప్పకూలిపోగా వెరోనికా తల్లిదండ్రులు చనిపోతారు. శిథిలాల మధ్య కూడా ఒక గోడ గడియారం లోలకం కదులుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా
కాలం ఆగదు అని చెప్పడానికి సూచనగా ఈ రకంగా వెరోనికా అనాథ అయిపోయిన తరువాత ఆమెను ఫ్యోడర్ తన పరివారంలోకి, తన ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. బోరిస్కు ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. బోరిస్ నుంచి జవాబు అందదు. ఈ విషాదంలో ఉన్న వెరోనికాను మార్క్ వేధిస్తూ ఉంటాడు. ఒక బాంబు దాడి సమయంలో ఇంట్లో అద్దాలన్నీ పగిలిపోయి ఉండగా అటువంటి పరిస్థితిలోనే ఒంటరి వెరోనికాను వేధించి అత్యాచారం చేస్తాడు. అపరాధ భావనతో, అలసటతో, ఏదో ఆవహించిన నిస్సత్తువతో కూడిన జడత్వంతో వెరోనికా మార్క్ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ జరిగిన సంగతి తెలియని బోరిస్ కుటుంబ సభ్యులకు వెరోనికా పైన ఏదో కోపంగా, ఆమె ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. మార్క్ చేతిలో వెరోనికా జీవితం నలిగిపోతూ ఉన్న ఈ సమయంలోనే మరోవైపు యుద్ధ మైదానంలో గాయపడిన స్నేహితుడు స్టెఫన్ను కాపాడుతూ ఉండగా ఒక తుపాకీ గుండు తగిలి బోరిస్ మరణిస్తాడు. ఈ సంగతి వెరోనికాకి కానీ లేక వారి కుటుంబ సభ్యులకు కానీ తెలీదు. ఇలా ఉంటే వెరోనికా తరువాత ఫ్యోడర్ కుటుంబాన్ని కాపాడడానికి సోవియట్ ప్రభుత్వం వాళ్ళను సోవియట్లోని తూర్పు ప్రాంతాలకు తరలిస్తుంది. అక్కడ ఒక తాత్కాలిక గృహంలో ఉంటూ అక్కడ ఉన్న ఆర్మీ ఆసుపత్రిలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించడానికి ఫ్యోడర్, ఇరినా, వెరోనికాలు కష్టపడుతూ ఉంటారు. వెరోనికాను ఒకసారి సాధించుకున్న తరువాత ఆమె పైన ఆసక్తిని కోల్పోతాడు మార్క్. తను పార్టీల్లోనూ పబ్బాల్లోనూ గడుపుతూ ఉంటాడు. అంతేకాకుండా వివాహేతర కొన్ని సంబంధాల్లో కూడా ఇరుక్కుంటాడు. ఆర్మీ ఆసుపత్రిలో భగ్న ప్రేమికుడు ఒకడు, భగ్న సైనికుడు ఒకడు గోల చేస్తూ ఉంటాడు. తను యుద్ధంలో ఉంటుండగా తన ప్రేయసి మరొకడిని పెళ్లి చేసుకుంది కనుక తనకు వైద్యం అవసరం లేదని, తనని చావనీయండని కేకలు వేస్తూ ఉంటాడు. ఆయన్ని సముదాయించడానికి ఫ్యోడర్ అతనితో ఇలా చెప్తాడు: యుద్ధానికి వెళ్ళిన వీరుని కోసం వేచి ఉండని అటువంటి ఆడదాన్ని మర్చిపోవడమే మేలు అని అంటాడు. నిజానికి ఆయన ఆ సైనికుడిని సముదాయించడానికి చెప్పిన మాటలే కానీ ఆ మాటల్ని చాటుగా విన్న వెరోనికా అవి తనను ఉద్దేశించి అన్నవే అన్నట్టు తీవ్రంగా బాధపడి అపరాధ భావనతో వేగంగా పోతున్న రైలు కింద పడి చనిపోవడానికి, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి ఆమె వెళ్తుంది. కానీ ఆఖరి క్షణంలో ఒక కారు కింద పడబోతున్న ఒక పసివాడిని ఆమె కాపాడుతూ ఆ రకంగా ఈ దృశ్యం ముగుస్తుంది. ఆ పసివాడి పేరు కూడా బోరిస్ కావడంతో ఆ పసివాడిని దత్తత తీసుకుని తన జీవితానికి ఒక దిశానిర్దేశం దొరికిందని అనుకుంటుంది వెరోనికా. ఫ్యోడర్కు మార్క్ అసలు రూపం తెలుస్తుంది. తన మంచి పేరును వినియోగించుకుని ఒక అధికారికి లంచం ఇచ్చి మరీ యుద్ధ రంగానికి వెళ్లకుండా తప్పించుకున్నాడని తెలుస్తుంది. అలానే వెరోనికాపై అత్యాచారం చేశాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు రష్యాకు, మరోవైపు తన కుటుంబానికి ద్రోహం చేశాడన్న కోపంతో ఫ్యోడర్ మార్క్ను తన ఇంటి నుండి తరిమేస్తాడు. బోరిస్ ప్లాటూన్లోని ఒక సైనికుడు బోరిస్ మరణ వార్తను తీసుకొస్తాడు వెరోనికా దగ్గరకు. కానీ వెరోనికా ఆ వార్తను నమ్మనంటుంది. చిత్రం ఆఖర్లో జర్మన్ పతనం కావడంతో యుద్ధరంగం నుంచి వస్తున్న వీర సైనికులతో పాటు స్టెఫన్ కూడా వచ్చి బోరిస్ మరణ వార్తను వెరోనికాకు వినిపిస్తాడు. అలా వినిపిస్తూ ఒక పుష్పగుచ్చాన్ని ఆమెకు అందిస్తాడు. వీర సైనికులకు జయ జయ ధ్వనులు పలుకుతున్న జన సమూహాలు మధ్య కన్నీళ్లతో కాళ్ళు తడబడుతుండగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి కదులుతుంది వెరోనికా. రైల్ ఇంజన్ పైకెక్కి స్టెఫన్ ఉద్వేగభరితంగా ప్రసంగం చేస్తాడు. కాలం ముందుకే సాగుతుంది. పట్టణాలు, గ్రామాలు పునర్నిర్మితమవుతాయి. మన గాయాలు నయమవుతాయి.
యుద్ధం మీద మనకి ఎప్పటికీ ద్వేషమే ఉంటుంది. ప్రేమికులు మళ్ళీ వేరుపడకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మళ్ళీ బాధపడకూడదు. దాచుకున్న కన్నీళ్లతో తండ్రులు సతమతం అవ్వకూడదు. గెలిచిన మనం వినాశనాన్ని ఎప్పుడూ కోరుకోము, కొత్త జీవితాన్ని మాత్రమే నిర్మించుకుంటాము అంటూ ఆ ప్రసంగం చేస్తాడు. వెరోనిక తన వ్యక్తిగత దుఃఖాన్ని దిగమింగుతూ తనకు స్టీఫెన్ ఇచ్చిన పుష్పగుచ్చంలోని ఒక్కొక్క పువ్వును యుద్ధరంగం నుంచి తిరిగి వస్తున్న సైనికుడికి అందిస్తూ ఆ జన సమూహంలో కలిసిపోతుంది. అదే సమయంలో ఆకాశంలో వి ఆకారంలో కొంగల గుంపు ఎగురుతూ కనిపిస్తుంది. సినిమా మొదట్లో ఆ కొంగల్ని చూసి వెరోనిక అన్నట్టు అందమైన కొంగలు, ఆకాశంలో ఓడల్లా తెల్లని కొంగలు, ఊదా రంగు కొంగలు, పొడుగాటి ముక్కుతో ఎగురుతున్న కొంగలు, ఎన్నో విషాదాల మధ్య మరో కొత్త జీవితానికి ప్రతీకగా ఆ కొంగలు అన్న నేపథ్య డైలాగుతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమా దర్శకుడు మిఖైల్ కలటజోవ్, ఆయనకు సరిజోడుగా సినిమాటోగ్రాఫర్ సర్జీ ఉరుసెవిస్కీ, అలాగే ఎడిటర్ మారియా, వీరితో పాటు సంగీత దర్శకుడు మోయిసీ వాన్బర్గ్, వీరు ఒక అద్భుతాన్నే సృష్టించారు. సంగీతం విషయంలో చూసుకుంటే బోరిస్ పరిగెత్తుతూ ఉండగా వెనక నేపథ్యంలో వినిపించే సంగీతం మనకి ఆ తర్వాత ఎన్నో దేశ విదేశీ సినిమాల్లో అదే సంగీతం వినిపించినట్లు మనం అనుకుంటాం. కొన్ని దృశ్యాలు ఐకానిక్ దృశ్యాలుగా మిగిలాయి. ముఖ్యంగా తుపాకీ గుండు తగిలిన తరువాత బోరిస్ చనిపోయిన దృశ్యం. తను చనిపోతున్నానని తెలిసిన వెంటనే బోరిస్ ఉన్న పలంగా అక్కడి నుంచి ప్రేయసి దగ్గరకు వెళ్తూ ఆ తిరుగుడు మిట్ల మీద నుంచి పరుగులు తీస్తూ ప్రేయసి ఇంటికి వెళ్తున్నట్టు కలగంటాడు. తలుపు తీయంగానే తన ప్రేయసి మ్యారేజ్ గౌన్లో బయటకు వచ్చినట్టు, నల్లటి కోటుతో తను, తెల్లని గౌనుతో ఆమె, ఆ గౌను వస్త్రంతో ఆ దృశ్యమంతా పరుచుకుపోగా ప్రస్తుతం బోరిస్ ఉన్న ఆ అటవీ ప్రాంతంలోని పొడవాటి చెట్లు గిరగిరా గింగుర్లు తిరుగుతున్నట్టు, తన కళ్ళు తిరుగుతున్నట్టు, ఇలా 2-3 దృశ్యాలు ఒకదానిపై ఒకటి సూపర్ ఇంపోజ్ చేస్తూ నిజానికి ఒక మనిషి చనిపోతే ఇలానే చనిపోతాడా అనే భావన కలిగించేలా ఈ ఐకానిక్ దృశ్యాన్ని చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ దృశ్యాన్ని ఎందరు దర్శకులు ఎన్నిసార్లు కాపీ కట్టారో మనం చెప్పలేము. అలాగే మిలిటరీ క్యాంప్ దగ్గర తన ప్రేమికుడిని వెతుకుతున్న వెరోనికాకి సంబంధించిన దృశ్యం కూడా ఉంటుంది. ఈ కథ వెరోనికా కథ కాబట్టి కెమెరా ఎప్పుడు వెరోనికాకు క్లోజప్లో ఉంటుంది. వీధుల్లో ట్యాంకులు వెళ్తుండగా ఆ వెళ్తున్న ట్యాంకుల మధ్యగా తన ప్రేమికుడిని వెతకడానికి వెరోనికా పరిగెత్తుతూ ఉంటే అప్పుడు చూపించిన ఒక క్రేన్ షాట్ చలనచిత్ర పరిశ్రమలోనే చలనచిత్ర చరిత్రలోనే చాలా గొప్పదైన షాట్గా ఒక అమెరికన్ సినిమాటోగ్రాఫర్ అంటాడు. అలాగే వెరోనికా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు విధ్వంసమైన శిథిలాల మధ్య ఒకే ఒక్క గోడ గడియారం లోలకం కదులుతూ కాలం ఎన్నటికీ ఆగిపోదు, ఎన్ని విషాదాలు వచ్చినా కాలం ముందుకు పోతూనే ఉంటుంది అనే చెప్పే దృశ్యం కూడా. అలానే వెరోనికా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆమె మానసిక స్థితిని ఆ దృశ్యాన్ని వేగవంతం చేయడం ద్వారా దర్శకుడు చూపిస్తాడు. ఆ స్థితిని ప్రేక్షకుడు అనుభవించేలా చేస్తాడు. ఈ దృశ్యీకరణలో ఐజెన్స్టైన్ వంటి పూర్వ సోవియట్ దర్శకుల ఎడిటింగ్ ప్రతిభని వినియోగించుకున్నాడని మనకి తెలుస్తుంది. ఇంత విషాద దృశ్యంలో కూడా ఒక చిన్న కామిక్ సన్నివేశం కూడా దర్శకుడు చూపిస్తాడు. బుల్లి బోరిస్తో వెరోనికా సంవాదం ఇలా సాగుతుంది. నువ్వు ఎవరి అబ్బాయివి అని వెరోనికా అడిగితే నేను మా అమ్మ అబ్బాయిని అని అంటాడు. నీ వయసు ఎంత అంటే 3 నెలల 3 సంవత్సరాలు అని చెప్తాడు. 3 సంవత్సరాల 3 నెలలు అనకుండా దానికి రివర్స్లో చెప్తాడు.
ఇంత విషాదంలో కూడా వెరోనికా చిన్న చిరునవ్వు మెరిపించినట్టు ఆ పాత్ర చిరునవ్వు చూపిస్తుంది. ఇంత సమర్థవంతంగా ఆ పాత్రను నటించింది సోవియట్ నటి టటియానా. ఈమె హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆడ్రీ హాప్బర్న్ లాంటి గొప్ప నటి అని చాలామంది కీర్తిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 75 సంవత్సరాలు కావస్తుంది. ప్రపంచం మరో ప్రపంచ యుద్ధానికి పోతుందా అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి వాతావరణంలో యుద్ధాన్ని మానవీకరించడం అన్నది ఎప్పటికీ సాధ్యం కాదు. అసలు యుద్ధాన్ని పూర్తిగా నివారించాల్సిందే అని ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్స్టైన్ అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ యుద్ధ బీభత్సాన్ని చూపే ఇటువంటి నలుపు తెలుపు దృశ్య కావ్యాలు ఈ కాలానికి ఒక హెచ్చరికగా ఉంటాయని, మంచి సినిమా ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.